పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నిన్న క్లాస్లో మనం ఒక హీలర్స్ గ్రూప్ దాని మీద మనం ఎలా ఉండాలి ఏంటి ఆ గ్రూప్ అందరూ కూడా ఆ విషయాలు మనం నిన్న చెప్పుకొని ఇట్ ఈస్ నాట్ ఎట్ ఇన్ ఎనీ వే పాసిబుల్. ఈ ఐడియల్ గ్రూప్ అన్నటువంటిది పాసిబిలిటీ కొంచెం కష్టం అంటున్నారు. అంటే అందరూ కలిసి ఒక గ్రూప్గా ఉండి దాన్ని ఆ విధంగా వర్కౌట్ చేసుకుంటూ వెళ్ళడం అనేటువంటిది యాక్చువల్గా చేయాలి ఐడియల్ గ్రూప్. బట్ ఇట్ ఈస్ నాట్ ఎట్, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితికి ఇంకా అంత పాసిబిలిటీస్లో లేము మనం అంటున్నారా. But a beginning can be made by the utilization of any knowledge and powers that may be found amongst those who seek to serve their race and the master. సో ఒక బిగినింగ్ అంటూ మాత్రం మనం చేయడం అనేటువంటిది చాలా మంచి పని. సో ఆ రకంగా మనకి ఇక్కడ సూచిస్తున్నారు కాబట్టి మనం ఒక బిగినింగ్ అనేటువంటిది మనం చేసుకుందాం. ఏమని చేద్దామంటే మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా బాగోలేదనుకోండి, వాళ్ళకి మనం హీలింగ్ ఎనర్జీ అన్నటువంటిది మనం ప్రేయర్ ద్వారా కానీ మనం మెడిటేషన్స్ ద్వారా కానీ ఈ చెప్పినటువంటి విధానంగా మనం చేయడానికి మనం ఒక బిగినింగ్ అనేటువంటిది మనం చేద్దాం. మన గ్రూప్లో మనం అది పెట్టుకున్న ఆ మెసేజ్ అందరము కూడా మనం వాళ్ళకి తగ్గాలి అనేటువంటి దీనిలో మనం ప్రార్థన చేయడం, అది మనం దాని ప్రభావం ఎలా ఉంటుంది ఏంటనేటువంటిది మనం ఈ రకమైనటువంటి ఒక కార్యక్రమం మనం ఒకటి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. As you will note from the above, colors will be applied in two ways. సో మనం ఎప్పటివరకు చదువుకున్న దాంట్లో కలర్స్ అనేటువంటిది రెండు విధాలుగా అప్లై చేసుకుంటాం. ఒకటి ఫిజికల్గా, ఇంకొకటి సబ్టిల్గా. On the physical plane, the exotic color will be applied, while on the subtler, the esoteric. ఫిజికల్గా మనం ఎక్సాట్రిక్గా మనకు కనిపించేటువంటి కలర్స్ ఇవన్నీ వాడడం అనేటువంటిది ఒకటి చేసుకుంటూ ఉండాలి. అంటే ఏ కలర్స్ వాడాలి ఏమిటి అనేటువంటిది. ఎసాట్రిక్గా చూస్తున్నప్పుడు మనం వాటిని సబ్టిల్గా అప్లై చేసుకోగలటం, మన ధ్యానంలో వాటిలో కూర్చున్నప్పుడు ఆ కలర్స్ని మనం మెడిటేషన్ చేయడం ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. The work therefore will be until the esoteric becomes the exoteric, largely in the hands of the occult students of the world, working in organized groups under expert supervision. Expert supervisionలో ఇవి చేయాలి. అంటే కొంచెం జాగ్రత్తగా చేయాలి మెడిటేషన్స్ అనేటువంటివి. ఎందుకంటే కనుక ఒకటి బదులు ఒకటి చేస్తే కనుక మనం అధోగతి పాలైపోతాం. అందు గురించి శ్రద్ధగా చదువుకోండి అని చెప్పారు ఆయన మనకి నిన్నటి క్లాస్లో. You ask just what is the point of which these groups may now begin to work with color. The thing that now lies ahead to be mastered and done is to develop the knowledge necessary anent the etheric, to inculcate the building of pure bodies, and to study the effect of different colors on the dense physical. It has been but little studied as yet. It will be found that certain colors will definitely affect certain diseases, cure certain nervous troubles, eradicate certain nervous tendencies, tend to the building of new tissues, or to the burning out of corruption. సో కలర్స్ ద్వారా మనం
ఎంతో ఇది చేయొచ్చు. కరప్షన్ అన్నటువంటిది ఎరాడికేట్ చేసేయచ్చు. నెర్వస్ డిసీజెస్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం రూల్ అవుట్ చేసేసుకోవచ్చు మనం. అంటే కలర్ అన్నటువంటి దాని వలన అంటే మనం ఫిజికల్గా ఆ కలర్ వాడడం ఒకటి, హిస్టాట్రిక్గా ఆ కలర్ వాడడం ఒకటి. హిస్టాట్రిక్ కలర్స్ చెప్పారు మనకి, ఫిజికల్ కలర్స్ చెప్పారు మనకి. సో ఫిజికల్గా మనం వాడుతూ ఉంటాం ఒక కలరు, హిస్టాట్రిక్గా మనం కలర్స్ వాడుతూ ఉండడం చేస్తే హిస్టాట్రిక్ కలర్స్ ఎక్సాట్రిక్గా అవ్వాలి మనకి. సో మనం ఏదైతే ధ్యానం చేస్తుంటామో ఆ కలర్ మనకి భౌతిక రూపముగా మనకి అది దర్శింపబడుతూ ఉండాలి, కనబడుతూ ఉండాలి. అంటే ఆ విధంగా మనం చేసేటువంటి మెడిటేషన్స్ వాటితో మనం ఏదైతే మనం రూపొందించుకుని మనం చేస్తుంటామో అది భౌతిక రూపంగా మనకి వ్యక్తీకరణలోకి రావాలి. అప్పుడు అది పరిసమాప్తం అయినట్టు, అంటే అది మనం పొందినట్టుగా మనం స్వీకరించవచ్చు. అంటే దేనికైతే మనం ధ్యానం చేస్తుంటామో అది ఫుల్ఫిల్ అయినట్టుగా మనం స్వీకరించవచ్చు అలా మనం చేసినప్పుడు. కనుక దీని ద్వారా ఇలా చేయడం చేత ఈ మెడిటేషన్ అనేటువంటిది, కలర్ మెడిటేషన్ అనేటువంటి చేయడం చేత మనకి ఇవన్నీ నెర్వస్ ట్రబుల్స్ కానీ ఇలాంటివన్నీ మనం నేను ఏవైతే చెప్పుకున్నా అవన్నీ కూడా చక్కగా మనం తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు మనకి. ఆ వివరాలు కూడా చెప్తారు ఏ కలర్ని ఎలా మెడిటేషన్ చేయాలి అనేటువంటిది. Corruption. All this must be studied. Experiments can be made along the line of vitalization and magnetization, which involve direct action of the etheric, and this again will be found head in the law of vibration and of color. Vibration of color and in the law of vibration and of color. దీనిలో ఒక ఎక్స్పెరిమెంట్స్ లాగా చేయండి. ఎక్స్పెరిమెంట్ అంటే మనకు తెలియదు కాబట్టి అది ఎక్స్పెరిమెంట్, తెలిసిన తర్వాత మనకి అది శాశ్వత సత్యముగా మనం దర్శించగలుగుతాం. అందుగురించి తెలియని స్థితిలో ఉంటున్నాం కాబట్టి మనకి ఇంకా ఈ కలర్స్ అనేటువంటిది యాక్చువల్గా ఒక రకంగా ఇది చదవకముందు ఇట్ ఈస్ వెరీ న్యూ సబ్జెక్ట్. చదువుతుంటే ఇంత ఉంది ఆ కలర్స్లో అనేటువంటి తెలుస్తుంది, చాలా తమాషాగా ఉంటుంది. కలర్స్ గురించి తెలుసుకున్న తర్వాత తెలుసుకుంటుంటే కలర్స్ అనేటువంటిది మానవుడిని ఎంత ప్రభావం చూపిస్తాయి అన్నట్టు తెలుస్తుంది మనకి. అంటే మానవుడి మీద చాలా ప్రభావం ఉంది కలర్ అన్నటువంటిది. వాళ్ళు వాడుకునేటువంటి డ్రెస్సెస్ కానీ, వాళ్ళు వాడుకునేటువంటి ఇంట్లో వేసుకునేటువంటి కలర్స్ కానీ, మీరు ఎవరింటికైనా, అది మనం చెప్పుకున్నాం, ఎవరింటికైనా వెళ్ళి వాళ్ళ ఇంట్లో కలర్స్, వాళ్ళు వాడుకునే డ్రెస్సెస్ చూస్తే వాడు మైండ్ ఏమిటి, వాళ్ళ ఉద్దేశాలు ఏమిటి, ఇవన్నీ మనం చక్కచక్కగా చెప్పచ్చు అలా. సో లేటర్స్ we can take up with greater detail the work of these healing groups when gathered for meditation. Later అంటే ఇప్పుడు we can take up అంటే మనందరం కూడా చక్కగా ఈ రకంగా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు మనకి ఇంకా టీచింగ్స్ అనేటువంటివి ఇస్తారు మనకి. అది hence I would but add the certain colors have a definite effect, though I can only as it enumerate 3 and them but briefly. ఇక ప్రస్తుతానికి 3 కలర్స్ నేను చెప్తాను. 3 కలర్స్ని మీరు వాడుకోవడం అనేటువంటి చేస్తూ ఉండండి. మిగిలినవి మనకి ఆయన మెడిటేషన్స్లో మనకి ఇస్తుంటారు. కొంచెం ఈ ప్రిన్సిపల్ కొంచెం జాగ్రత్త అర్థం చేసుకోండి. మెడిటేషన్స్ ద్వారా మనకి ఆయన టీచింగ్స్ అనేటువంటివి ఇస్తుంటారు. కనుక మనం మెడిటేషన్స్ చేసేటప్పుడు కొంత మనం పరమ గురువులకి వీళ్ళకి మనం కొంత సమర్పణ చెందుతూ మనం ప్రేయరు ధ్యానంలో చేయాలి. ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు మనకి ఏంటి ఇచ్చేద్దాం అనుకుంటున్నారు, ఏంటి మనం ధ్యానం చేయాలి, మనకి ఇవ్వబడుతున్నటువంటి కార్యక్రమం ఏమిటి, ఇవి మనం తెలుసుకునే విధముగా మనం చేయాలి. మనం చేసేటువంటి పూజాది క్రతువులు రోజు. సో ఫస్ట్ వన్ is orange. It stimulates the action of the etheric body. It removes congestion and increases the flow of prana. జీవుల్లో ప్రాణశక్తి అంటుంటుంది చక్కగా ప్రవాహం జరగాలి అంటే ప్రాణశక్తి వల్ల ఏమిటి అనేటువంటిది మనకి చెప్పారు. ఇట్ ఈస్ ది etheric body is between astral and physical, and etheric body also it draws vitality or vital energy from the space. సో ఆ రకంగా మనలో ఈథరిక్ బాడీ అనేటువంటిది పనిచేస్తుంది. కనుక ఈథరిక్ బాడీలో ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మనకి అవి ఫిజికల్ ప్రాబ్లమ్స్గా వస్తాయి. సో ఈథరిక్ బాడీ దిస్ ఈస్ ద బేసిక్ పాయింట్. ఇక్కడ ఈథరిక్ బాడీ అనేటువంటిదే మనకి మెయిన్ పాయింట్ ఇక్కడ బాడీస్కి. కనుక ఈథరిక్ బాడీ మనకు చక్కగా ఉండాలి, చక్కగా ఇది ఉండాలి అంటే మనం ఆరెంజ్ కలర్ అంటే వాళ్ళని ఎక్కువగా ధ్యానం చేయమని చెప్తూ ఉండండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి ఈథరిక్ బాడీకి సంబంధించినటువంటిది అంటే బేసిక్గా వాళ్ళు ఫిజికల్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకి నీరసాలు కానీ ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉంటున్నా సరే ఈథరిక్ బాడీలో డిస్టర్బెన్స్ ఉంటేనే వాళ్ళకి ఎన్ని రోజులైనా సరే జబ్బు తగ్గకుండా బాధపడుతూ ఉండటం, లేదా వాళ్ళకి ఏదైనా మనసులో లేదా ఎమోషనల్ ప్లేన్లో వాళ్ళకి అస్థిమితములు ఏమన్నా భావములు ఇవన్నీ ఉంటుంటే అది ఫిజికల్గా అవన్నీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో వీటన్నిటికీ కూడా ఎథరిక్ బాడీ అన్నటువంటిది ఒక ట్రాన్స్మిటర్గా పనిచేస్తాం ఆస్ట్రల్ ప్లేన్కి నేను ఫిజికల్ ప్లేన్కి.
సో ఈ రెండింటికి మధ్యలో ఇథరిక్ బాడీ అంటే చక్కగా పటిష్టముగా ఉంటే అప్పుడు వీడికి ఎక్కువగా వాడి ఆరోగ్యవంతుడిగా వాడు జీవించగలుగుతాడు. అందు గురించి అలా వాడు ఉండడానికి ఎక్కువగా వాడిని ఆరెంజ్ కలర్ వాడమని చెప్తూ ఉండొచ్చు మీరు. Next is rose acts upon the nervous system and tends to vitalization and to the removal of depression and symptoms of debilitation. It increases the will to live. Increases the will to live. ఎప్పుడైనా సరే చక్కగా రోజ్ కలర్ బాగా చక్కగా ధ్యానం చేయండి. సో మనలో కొత్త కొత్త ఆలోచనలు అలా వస్తుంటాయి మనకి. చిగురించడం అంటారు చూసారా, అవన్నీ కూడా చక్కగా వస్తాయి. రోజ్ కలర్. రోజ్ అంటే ఇప్పుడు చాలా రోజెస్ వచ్చాయి. బట్ రోజ్ అంటే మనందరికీ తెలుసు ఒకటే కలర్. ఇట్ ఇస్ ద లైట్ పింక్ కలర్. సో ఆ కలర్‌ని ఎక్కువగా ధ్యానం చేయడం చేత ఏమవుతుందంటే, మనలో ఈ డిప్రెషన్స్ ఇవన్నీ తెలియకుండా జీవులందరం కూడా ఏదో డిప్రెషన్ అనో, అదేదో పొందలేదనో, ఇదేదో పొందాలి. ఇలా తెలియకుండా ఎన్నో మనం దిగులు, విచారములు ఇవన్నీ జీవుల్లోకి వచ్చేస్తున్నాయి. కనుక జీవుల్ని ఎక్కువగా మనం రోజ్ కలర్ అనేటువంటిది మనం వాడడం చేత మనకు అవన్నిటి నుంచి మనం దూరం అయిపోతాం. డెఫినెట్ ఇది. మీరు చేసి చూడొచ్చు. మీరు ఎక్స్‌పెరిమెంట్స్ చేయండి అని చెప్పేసాడు ఆయన. ఎందుకంటే ఆయన 2+2=4 అన్నటువంటిది ఆయనకి తెలుసుకున్నారు. మీరు కూడా తెలుసుకోండి అంటున్నాడు ఆయన. అందు గురించి ఆయన చెప్పేశారు మనకి. కనుక ఈ కలర్స్ అన్నటువంటిది ఆయన ప్రధానంగా ఈ 3 కలర్స్ చెప్పారు. ఒకటి ఆరెంజ్, ఒకటి రోజ్, ఒకటి ఇంకొకటి గ్రీన్. నెక్స్ట్ ఇస్ గ్రీన్. సో రోజ్ కలర్ అన్నటువంటిది ఈ రకంగా బాగా దిగులు పడి ఉండడం, బాగా ఇదిగా ఉండడం, జీవితం మీద ఆసక్తి కోల్పోయి, జీవితం ఎందుకు ఇంకా మనం జీవించి వేస్ట్ ఇలా భావించేటువంటి వాళ్ళని చక్కగా ప్రతిరోజు మీరు వాళ్ళు ఏం మెడిసిన్స్ అయినా వాడుకోనండి వాళ్ళ ఇష్టం. మీరు రోజ్ కలర్ చక్కగా రోజు కాసేపు ఒక చక్కటి రోజ్ కలర్‌తో ఉన్నటువంటి చిత్రపటాన్ని పెట్టుకోమనండి. వాళ్ళకి నచ్చినటువంటి దైవము. లేదా ఊరికనే రోజ్ కలర్‌ని చూస్తూ కాసేపు కూర్చోమనండి అంతే. జస్ట్ యూ వాచ్ రోజ్ కలర్. అంటే మెడిటేషన్ అంటే ఎలా చేయాలి, ఏమిటి అన్నటువంటిది ఏం లేదు. మీరు రోజ్ కలర్‌ని అలా చూస్తూ ధ్యానం చేయండి అంతే. దాన్ని జస్ట్ అది తెలియకుండా మీలో మార్పు అనేటువంటిది అలా తీసుకొచ్చేస్తుంది అన్నమాట. మనం ఏం చేయక్కర్లేదు. మనం రోజ్ కలర్‌ని చూస్తూ కూర్చుంటే చాలంతే. కాసేపు కనులు మూసుకొని చూడండి, కాసేపు కనులు తెరిచి చూడండి, మీ ఇష్టం. ఎక్సాట్రిక్‌గా. సో చేస్తుంటే మనకి ఆ విధంగా మనకి చాలా మార్పులొస్తాయి. గ్రీన్ హ్యాస్ ఏ జనరల్ హీలింగ్ ఎఫెక్ట్. థర్డ్ ఈస్ గ్రీన్. దీనికి బాగా హీలింగ్ ఎఫెక్ట్ ఉంది. అండ్ కెన్ బి సేఫ్లీ యూజ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అండ్ ఆఫ్ ఫీవర్. But it is almost impossible as yet to provide the right conditions for the application of this color. రైట్ అప్లికేషన్ ఆఫ్ దిస్ కలర్ అన్నటువంటిది కొంచెం జాగ్రత్తగానే మనం మొదట్లో కూడా చెప్పుకున్నాం. గ్రీన్ అన్నటువంటిది లైట్ గ్రీన్ వాడండి. డార్క్ గ్రీన్ వాడితే అది మళ్ళీ కొంచెం కష్టం. లైట్ గ్రీన్ అంటే పైరు అనుకుంటూ చేసారా ఆ గ్రీన్ వాడండి. అది ఎక్కువగా మంచిది. కరెక్ట్ కలర్ వాడితే మీకు ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ వచ్చేటువంటి ఇవన్నీ కూడా చక్కగా తగ్గిపోతాయి జీవులకి. ఫీవర్స్, ఇన్ఫ్లమేషన్స్. అంటే ఇన్ఫ్లమేషన్ ఈజ్ ద బేసిక్ హెల్త్. అంటే ఫిజికల్ హెల్త్లో డిస్టర్బెన్స్ అనేది ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ యాజ్ ఇన్ఫ్లమేషన్. సో గ్రీన్ కలర్ని మనం చక్కగా అలా అంటే మనం ఎక్కువగా ఏంటంటే మనం తెలియకుండా ఇప్పుడు సిటీ వాతావరణానికి ఎక్కువ అలవాటు పడిపోయాం. అంటే ఎక్కువగా అపార్ట్మెంట్స్లోని వీటిలో ఉంటుంటే మనకి గ్రీన్ కలర్ అంటే చాలా తక్కువగా కనబడుతుంది. అలా కాకుండా మనం పల్లెటూళ్ళలోనూ అలా ఉంటుంటే చుట్టూ అంత చెట్లు వేసుకుని అలా ఉంటుంటే కొంచెం గ్రీన్ కలర్ ఉన్నటువంటి చూడడం చేత ఏమవుతుందంటే మనకి తెలియకుండా ఈ జబ్బులు అనేటువంటివి రావు మనకి. అంటే దెర్ ఇస్ చాలా లాజిక్ ఉంది, చాలా ఇది ఉంది దీనికి రీజనింగ్ అనేది అంతా. గురించి విలేజెస్లో వాటిల్లో ఉండటం చాలా మంచిది అంతా తెలుసు, కానీ ఎందుకు అది అన్నటువంటిది రీజన్ ఇక్కడది అనమాట. గ్రీన్ కలర్ మనకి ఎక్కువగా విలేజెస్లో వాటిలో బాగా కనబడుతుంది. సిటీస్లో ఉండేటువంటి వాళ్ళకి బిల్డింగ్సే కనబడతాయి, కానీ గ్రీన్ కలర్ కనబడడం చాలా కష్టం. కనుక గ్రీన్ కలర్ అనేటువంటిది ఎక్కువగా మనం బాగా చూడడం అనేటువంటిది, దాన్ని ధ్యానం చేయడం. బట్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ యాజ్ ఇట్ టు ప్రొవైడ్ ది right conditions for the application of this color or to arrive at the adequate shade కరెక్ట్ గారండి. మనకి మాస్టర్ గారు కూడా మనకి జెమినీలో చెప్తారు లైట్ గ్రీన్ కలర్ వాడండి మెడిటేషన్ కన్నారు. అలాగే క్యాన్సర్లో చెప్పినప్పుడు డార్క్ గ్రీన్ అది వాడకండి, అది దట్ ఈస్ నెగిటివ్ కలర్ అని చెప్పి చెప్తారు మాస్టర్ గారు. సో డార్క్ గ్రీన్ జోలికి వెళ్ళకండి, లైట్ గ్రీన్ మనం మెడిటేషన్కి వాడడం అనేటువంటిది జనరల్గా చక్కగా పెట్టుకోవచ్చు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బేసిక్ కలర్స్ టు బి యూజ్డ్ eventually in the healing of the dense physical body, being the color of the note of nature. Color of the note of nature. నేచర్ యొక్క కలర్ అది కాబట్టి
చక్కగా వాడిని ఆ గ్రీన్ కలర్ వాడి చుట్టూతో పెట్టుకుని వాడికి నచ్చినటువంటి ధ్యానాన్ని వాడిని చేయమని చెప్పచ్చు మీరు. లేదా వాడిని రోజ్ కలర్ పెట్టుకుని వాడికి ఏ మంత్రం కావాలంటే ఆ మంత్రం వాడిని ధ్యానం చేయండి. దట్ ఈస్ డిఫరెంట్. అది వేరే సబ్జెక్ట్ కావాలంటే వాడికి ఏదో రమణ మహర్షి అంటే ఇష్టం, రమణ మహర్షి భజనలు పెట్టుకోమన్నమాట. కానీ వాడి చుట్టూతో చక్కగా వాడు ఒక రోజ్ కలర్ అన్నట్టు వాడికి ఉండేటట్టుగా చూడండి. అంతే. కనుక అలా లేదా ఆరెంజ్ ఈథరిక్ బాడీకి. సో వీటిని ఈ 3 కలర్స్ని మనం చక్కగా చేస్తే ఎంతో అద్భుతమైనటువంటి క్యూర్స్ మనం తీసుకోవచ్చు. దీన్ని ఒక ఎక్స్పెరిమెంట్గా మనం చేద్దాం. చేసి అది మనం చక్కగా ఒకరికొకరం ఈ విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం. వాళ్ళు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఎలా వాళ్ళకి వర్కౌట్ అవుతున్నాయి అనేటువంటిది మనం గ్రూప్లో షేర్ చేసుకుంటూ ఉండొచ్చు మనం ఈ విషయాలు. దిస్ seems to use sketchily straight by and inadequate. Sketchy and inadequate. So it is even more so than you can grasp. But forget not that which I have often told you, that in the following up of brief hints lies the path that leads to the source of all knowledge. ఇది చెప్పింది మనకి ఇంకా చెప్పాలి, ఇంకా ఉంది కదా ఏంటనంటే అంటే సోర్స్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ ఎక్కడ ఉంటుందంటే కనుక ఈ బేసిక్ స్టెప్స్ ఇచ్చారు, దీన్ని బట్టి మీరు అల్లుకుంటూ వెళ్ళండి, మీకు సోర్స్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ మీకు అందుతుందని చెప్తున్నారు. ఫర్గెట్ నాట్ దట్ which I have often told you, that in the following up of brief hints lies the path that leads to the source of all knowledge. We come now to the final part of our thoughts on the use of color in meditation. This is the final lesson anamata in cheptunnadu. The chapter final lesson. We have dealt with the matter in such a way that if the hints that are scattered throughout the communication are adequately followed up, they will form the basis of certain inevitable conclusions. These conclusions will eventually prove to be the postulates upon which the newer schools of medicine or science will base the continuance of their work. We might sum up the imparted data under definite statements. అంటే మోడర్న్ మెడిసిన్ అన్నటువంటిది వీటి మీద ఎక్కువ బేసే వస్తుంది భవిష్యత్తులో. సో భవిష్యత్తులో మ్యూజిక్ ఒకటి ఒక హీలింగ్ స్కూల్స్ లాంటివి లేదా ఒక హీలింగ్ ఇన్స్టిట్యూట్స్ లాంటివి అలాంటివి డెవలప్ అవుతాయి ఫ్యూచర్లో. వాళ్ళు అందులో మెడిసిన్ వాడతారు, అలాగే సౌండ్ మ్యూజిక్ ఒకటి వాడతారు, కలర్ ఒకటి వాడతారు. ఇవన్నీ వాడుతూ వాళ్ళకి క్యూర్స్ అనేటువంటి చాలా అద్భుతంగా తీసుకొస్తారు భవిష్యత్తులో. అంటే ఇవన్నీ వేరియస్ టూల్స్ వేర్ వీ కెన్ యూస్ ఫర్ గివింగ్ హీలింగ్ టు ద పీపుల్. కలర్ ద్వారా హీలింగ్ తీసుకొని రావడం, ఒక మంచి శబ్దములు, ఇవన్నీ అవి కూడా మనం చెప్పుకున్న రిథము, మ్యూజిక్, మంత్రములు, ఇవన్నీ వాటికి ఎంతో పవర్ ఉందని మనం చదువుకోవాలి. సో మంత్రములు ఇవన్నీ కూడా చక్కగా వాటిని ప్లే చేయడం అక్కడ, తర్వాత ఒక మంచి కలర్స్ ఇవన్నీ అక్కడ ఉండేటట్టుగా చూడటం, వీటన్నిటి ద్వారా మనం హీలింగ్ అనేటువంటి, తర్వాత మనం మెడిసిన్ వీటిని వాడుతూ చక్కగా హీలింగ్ అనేటువంటి చేయడం చేత జీవులు చక్కగా వాళ్ళు తయారవగలరు వాళ్ళు. ఇది చెప్తున్నారు. సో వీటికి కొన్ని పాజిటివ్స్ చెప్తున్నారు ఆయన. ఫస్ట్ వన్ ఇస్ దట్ ద బేసిక్ కలర్స్ ఆఫ్ ది పర్సనాలిటీ మస్ట్ బి ట్రాన్స్మిటెడ్ ఇన్ టు ద కలర్స్ ఆఫ్ ది ట్రయడ్ ఆర్ ది త్రీఫోల్డ్ స్పిరిట్. దిస్ ఈస్ ఎఫెక్టెడ్ బై ది ట్రూలీ అకల్ట్ మెడిటేషన్. సో ఫస్ట్ బేసిక్గా వాడికి ఏం జరగాలంటే వాడి యొక్క పర్సనాలిటీ లెవెల్లో వాడికి ఉన్నటువంటి కలర్స్ ఏమిటి, ఇది మీరు ఐడెంటిఫై చేయండి. అవి వాడికి హయ్యర్ ట్రయాడ్కి ఇవి లింకప్ అయ్యేటట్టుగా చేయండి అంటున్నారు. అంటే ఏంటంటే బేసిక్ కలర్స్ వాడికి పర్సనాలిటీ లెవెల్లో వాడు ఫిజికల్గా వాడు ఏమిటి వాడి కలర్స్, తర్వాత వాడికి ఎమోషనల్గా వాడి కలర్ ఏమిటి, మెంటల్గా వాడి కలర్ ఏమిటి, ఇది కొంచెం మనం స్టడీ చేయాలి. అంటే వాడి యొక్క భావములు వీటిని బట్టి వాడు ఏ కలర్కి సంబంధించినటువంటి వాడు ఒకటి తెలుసుకోండి. తర్వాత వాడు ఫిజికల్గా వాడు వాడుతున్నటువంటి కలర్స్ ఏమిటో చూడండి. తర్వాత వాడి యొక్క మెంటల్ ప్లేన్లో వాడికి ఉన్నటువంటి థాట్స్, వాటి ప్యాటర్న్స్, వాటిని బట్టి వాడి కలర్ ఏమిటి అనేటువంటి తెలుస్తుంది. ఈ మూడింటిని మనకి నిన్న కేస్ హిస్టరీ ఎలా రాసుకోవాలో అవన్నీ చెప్పారు మనకి. సో వీటిని దృష్టిలో పెట్టుకుని పర్సనాలిటీ లెవెల్లో వాడికి ఉన్నటువంటి కలర్స్ ఏమిటి, దీన్ని వాడికి ఏ రకంగా వాడు అప్లిఫ్ట్ అవ్వగలుగుతాడు, వాడు హయ్యర్ ట్రయాడ్కి ఏ రకంగా వీడిని లింకప్ చేయాలి అన్నటువంటిది తెలుసుకోండి. దట్ ది కలర్స్ విత్ విచ్ ద బిగినర్ విల్ బి ప్రైమర్లీ కన్సర్న్ ఆర్ ఆరెంజ్, రోజ్ అండ్ గ్రీన్. సో బేసిక్గా మీరు ఎవరికైనా సరే మీరు ఈ 3 కలర్స్ తోటి మీరు స్టార్ట్ చేయండి. లేదా మనం అయినా సరే మనం ఫస్ట్ బేసిక్గా ఆరెంజ్, రోజ్ అండ్ గ్రీన్
ఈ 3 కలర్స్ తోటి మీరు చక్కగా ఈ మెడిటేషన్స్ అనేటువంటివి చేయడం స్టార్ట్ చేయండి. దిస్ ఇస్ ది సెకండ్ పాయింట్. థర్డ్ ఇట్ సేస్ దట్ ది వైలెట్ రే హోల్డ్స్ ద సీక్రెట్ ఫర్ దిస్ ఇమీడియట్ సైకిల్. వైలెట్ రే గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఇట్ ఇస్ ది దేవ. సో మనకిను హయ్యర్ దానికి దేవతలు అనేవాళ్ళు మన చుట్టూతో ఉన్నారు. సో దేవతలందరూ కూడా వైలెట్ రేకి సంబంధించినటువంటి వాళ్ళు. సో ఫర్ ది ఇమీడియట్ సైకిల్ మనం నెక్స్ట్ ప్లేన్లోకి మనం అప్లిఫ్ట్ అవ్వడం అంటే దట్ ఈస్ ది వైలెట్ రే. వైలెట్ దీన్ని ధ్యానం చేయడం చేసి మనం ఇదిగా మనం వెళ్తాం. దట్ ఈస్ వైట్ ఈస్ వైలెట్ చెప్పుకున్నాం అది కూడా. Fourth point says that the next point of apprehended knowledge will be the laws governing the etheric body. Etheric body యొక్క ప్రిన్సిపల్స్ అవి ఎలా ఫ్లో అవుతుంది, ఎథరిక్ బాడీ ఎలా ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది, ఎలా ఎథరిక్ బాడీ మనలో వర్తిస్తుంది అనేటువంటి విషయాలు కొంచెం తెలుసుకోండి అని చెప్తున్నారు. దీని గురించి మనం ఆల్రెడీ ఎథరిక్ బాడీ గురించి చాలా వివరంగా మనం కాస్మిక్ ఫెయిర్లో చెప్పుకున్నాం. వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళు అది వింటే కొంచెం ఎథరిక్ బాడీ అనేటువంటి మనలో ఎథరిక్ ఎనర్జీ ఎలా వస్తుంది, అది ఎలా సర్క్యులేట్ అవుతుంది, ఎలా మన దేహంలో ఎథరిక్ బాడీ అనేటువంటిది ప్రవేశిస్తుంది, దానికి మనం చేయవలసినది ఏమిటి, ఇవన్నీ కూడా అందులో చాలా వివరంగా మనకి మాస్టర్ గారు చెప్పారు. ఫిఫ్త్ ఈజ్ దట్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది ఇంట్యూషన్ కమ్స్ కాగ్నిసెన్స్ ఆఫ్ ది ఎక్సాట్రిక్ కలర్స్ విచ్ ద ఎక్సాట్రిక్ వెయిల్. డెవలప్మెంట్ ఆఫ్ ఇంట్యూషన్ మనకి అంటే స్లోగా ఇది చేస్తుంటే మనకి ఇంట్యూషన్స్ అంటే చక్కగా డెవలప్ అవుతాయి, తెలిసిపోతుంది. ఇంట్యూషన్స్ అంటే స్ఫురించుట, సహజంగా అక్కడికి వెళ్ళేటికి స్ఫురణ అన్నటువంటిది వస్తుంది మనకి. ఆ స్ఫురణ అన్నటువంటిది మనకి చక్కగా మనలో మేలుకోవాలి, స్ఫురించడం అన్నట్టు. ఎందుకంటే అక్కడ ఎదుర్కొంటూ ఉన్నటువంటి వాటి నుంచి మనకి స్ఫురణ అన్నటువంటి స్థితిలోకి మనం మేలుకాంచాలి. ఎప్పుడైతే ఆ స్థితిలోకి మనం ఇంట్యూషన్స్లోకి మనం వెళతామో అప్పుడు మనకి ఎక్సాట్రిక్గా నుంచి చేస్తున్నటువంటి ఇసాట్రిక్గా మనకి మారతాయి కలర్స్. అది ఆ స్టెప్కి సంబంధించినటువంటిది. కనుక ఫస్ట్ బేసిక్గా ఈ 3 కలర్స్ తోటి మనం ధ్యానం చేయడం స్టార్ట్ చేస్తుంటే మనకి వాటికి సంబంధించినటువంటి ఇసాట్రిక్ నేచర్లోకి మనం ఇవి తీసుకెళ్తాయి. లేదా ఇందాక చెప్పినటువంటి 3 రంగులతో కూడినటువంటిది ఏదైనా మీకు నచ్చినటువంటి దైవం యొక్క రూపం పెట్టుకోండి, చాలా అద్భుతం. ఏదో మీ ఇష్టం, మాస్టర్ శివి గారును, బాబాను, లేదా రామకృష్ణ పరమహంసను, ఈ 3 కలర్స్ ఎక్కువగా ప్రొజెక్ట్ అయ్యేటట్టుగా మనం వాడుకుంటే అది అద్భుతమైనటువంటి ఇదిగా ఉంటుంది అన్నమాట. అలా సో ఆ రకంగా డెవలప్మెంట్ ఆఫ్ ఇంట్యూషన్ అన్నటువంటిది వస్తుంది మనం ఇవి చేస్తుంటే, ఈ కలర్ మెడిటేషన్ చేస్తుంటే. That color is the form and force of virtue. That color is the form and force of virtue in the inner life. ఏ కలర్ అయితే వీడిని ఈ రకంగా తీసుకెళ్తుందో దట్ కలర్ ఇస్ ది ఫారం. అది ఫారం అనమాట. అంటే దట్ త్రూ విచ్ యూ కెన్ అప్లిఫ్ట్. ఆ కలర్ మనకి ఫారంగా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ది ఫోర్స్ ఆఫ్ విర్చ్యూ. మనలో హయ్యర్ ప్లేన్స్కి మనం ఎలివేట్ అవ్వడానికి ఆ కలర్ ఉంటుంది, చక్కగా వినియోగింపబడుతుంటుంది. ఇది ఈ 6 పాజిటివ్స్ బాగా గుర్తుంచుకోండి. I have summed up the practical points requiring immediate attention for the purposes of clarification. With this as the basis of study, the student may expect eventually to see the complete transformation of the type of work done both by the schools of medicine and by chairs of psychology. Certain prophecies I may here make, which you can note down for the benefit of those who may come after. కొన్ని ప్రాఫెసీస్ చెప్తున్నారు, అవి కూడా చూద్దాం. ఫోర్కాస్ట్ అండ్ ది ఫ్యూచర్ అంటే ఇప్పటిదాకా చెప్పినటువంటి కొన్ని మనకి పాసిబిలిటీస్ చెప్పారు. ఇప్పుడు మనకి ఇంకొన్ని వివరాలు చెప్తున్నారు. ఇవి భవిష్యత్తులో ఈ విధంగా వీటిని వినియోగించుకోండి అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. నెంబర్ 1 is the phraseology of the medical schools will more and more become based on vibration and be expressed in terms of sound and color. మెడిసిన్ అంటే ఫ్యూచర్లో సౌండ్ అండ్ కలర్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతుంది, అది బాగా తెలుసుకోండి అంటున్నారు. ఎందుకంటే బేసిక్గా ఫిజికల్ దాంతో మనకి తగ్గడం అనేటువంటిది అది అంటే మనకి ఇంట్లో ఎవరైనా మన చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాడు అమ్మ కడుపులో నొప్పి అని వచ్చాడు అనుకోండి, తల్లి ఏం చేస్తున్నాడికి వాడి చేతిలో 2 పప్పు బద్దలో ఏవో పెడుతుంది, ఏవో పంచదారో ఏదో చేతులు వేస్తుంది, ఇది తిన్న ఆయన అంటే వాడు 2 పటికి పిల్లలు తిని నాకు తగ్గిపోయింది. అది ఎట్లాగో అది నిజానికి అది ఎలాగో మనం భౌతికంగా మనం తీసుకున్నటువంటి టాబ్లెట్స్ అంతే దానికి ప్రభావం. యాక్చువల్లీ హయ్యర్ సైన్స్ మనం మేలుకోవాలి మనం, బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇథెరిక్ ప్లేన్ ద్వారా మనకి ఇవన్నీ జరుగుతున్నాయి.
కనుక జబ్బులు క్యూర్ అవ్వడం అయినా సరే, జబ్బులు మనకి రావడం అయినా సరే ఏథరిక్ ప్లేన్ ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఫిజికల్‌గా ఇవేవో వీటి వలన ఇవి అవుతున్నాయి అనేటువంటిది ఊరికే తాత్కాలికం. ఆ టైంకి అది తగ్గుతోంది. అప్పటిదాకా మనం ఏదేదో టాబ్లెట్ ఏసుకొని మనకి ఏదో ఒకటి ఒక గురి కుదరాలి కదా భౌతికంగా. అందుగురించి ఈ టాబ్లెట్ అనేటువంటిది. కనుక ఫిజికల్‌గా మనం వేసుకునేటువంటి ఫిజికల్‌గా పనిచేసేటువంటి టాబ్లెట్‌కి చాలా తక్కువ ఇది ఉంది. దాని ప్రభావం మనకు జబ్బులు తగ్గించడంలో. ఎక్కువగా ఏంటంటే ఎథరిక్ ఎనర్జీ వీటి ద్వారా మనకి జబ్బులనేటువంటివి తగ్గిపోతాయి. దానికి బేసిక్‌గా మనకి కలర్, సౌండ్ ఇవి కొంచెం మనం అంటే దీన్ని మనం బాగా మనం ఒక హోమ్ వర్క్ లాగా, మనం ఒక లైఫ్ వర్క్ లాగా తీసుకోవాలండి మనందరం. ఎందుకంటే మనందరం చక్కగా ప్రతిరోజు ఇది చదువుకుంటున్నాం కాబట్టి ఎంతోమంది ఎన్నో జబ్బులతోటి వాళ్ళు తగ్గించుకోలేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనుక వాళ్ళకి కావాల్సినటువంటి మందులు వాళ్ళని తీసుకోనండి. దాన్ని డాక్టర్‌ని ఇవేం మనం వాళ్ళతోటి ముచ్చటించక్కర్లేదు. చక్కగా వాళ్ళకి ఒక చక్కటి సౌండ్ అండ్ కలర్ మనం చక్కగా వాళ్ళకి చెప్పి సౌండ్ అంటే మనం చక్కగా వేద మంత్రములు ఇవి. ఇవేవైనా సరే వాళ్ళకి ఉచ్చారణ చేయగలిగితే వాళ్ళని చదవమనండి చక్కగా. లేదు ఉచ్చారణ చేసుకోలేరు. అట్‌లీస్ట్ మీరు చదివినది వాళ్ళకి ఒక ఆడియో ప్లే అనేటువంటిదైనా చేయండి. దాని ద్వారా వాళ్ళు కాసేపు వాళ్ళు మిగిలిన పనులన్నీ మానేసి కాసేపు ధ్యానంగా కూర్చొని, ఆ శబ్దాన్ని అలా వింటూ కూర్చోమనండి అంతే. ఎందుకంటే మీరు ఉచ్చరించడం అన్నటువంటిది మీరు కావాలంటే యూట్యూబ్‌లో వినండి అని చెప్పొచ్చు. కానీ నేను ఆ మాట ఎందుకు అనట్లేదంటే, మీరు ఉచ్చరించి మీరు వాడికి పంపించడంలో ఆ శబ్దముల్లో మీరిచ్చేటువంటి థాట్ వేరుగా ఉంది. యూట్యూబ్‌లో మీరు ప్లే చేసేటువంటి వాడికి ఆ థాట్ ఉండదు వాడికి. మీరు ఆ ఉచ్చారణలో మీరిచ్చేటువంటి శబ్దమునకు మీరు ఒక థాట్ మీరు దానికి మీరు జోడించి మీరు పంపిస్తారు వాడికి ఆ శబ్దం. కనుక అది వాడికున్నటువంటి మెంటల్ ప్లేన్‌కి అది లింకప్‌గా అది పనిచేస్తుందన్నమాట వాడికి. అంటే మీకు వాడికి ఒక మెంటల్ లింకప్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది కదా! అది నిన్న మనం చెప్పుకున్నాం. మెంటల్‌గాను, ఎథరిక్‌గా ఎలా మనం యాస్ట్రల్‌గా లేదా ఈగోయిక్‌గా ఏ ప్లేన్స్‌కి ఎలా లింకప్ అవ్వాలని. ఆ లింకప్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకొని, మీరిచ్చేటువంటి శబ్దం వాడు వింటూ, మీరు చూపించేటువంటి కలర్ వాడు చూస్తూ కాసేపు కూర్చోవడము, ప్రతిరోజు కాసేపు ధ్యానం చేయడం, ఇలాంటివి చేయడం చేత వాడికి అద్భుతమైనటువంటి హీలింగ్స్ అనేటువంటివి వస్తాయి వాడికి. అందు గురించి ఇక్కడ మనకి అది చెప్తున్నారు. సౌండ్ అండ్ కలర్ అనేటువంటిది ఫ్యూచర్‌లో ఇది మెడికల్ సైన్స్. సో ఎట్లా కలర్స్ ఇవన్నీ వీటికి హయ్యర్ మెడికల్ సైన్స్ అన్నమాట ఇదంతా. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ సేస్ ద రిలీజియస్ టీచింగ్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ది ఇన్కల్కేషన్ ఆఫ్ వెర్చ్యూ విల్ బి లైక్వైజ్ ఇంపార్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కలర్. రిలీజియస్ టీచింగ్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఇన్కల్కేషన్ ఆఫ్ వెర్చ్యూస్. అందులో చక్కగా ఈ వెర్చ్యూస్ ఇవన్నీ కూడా చక్కగా మనకు పెంపొందింపబడటం ఇదంతా కూడా కలర్ ఆస్పెక్ట్గా వీటిని తెలియబడతాయి. అంటే ఎవడు ఏ రేకి సంబంధించిన వాడు ఆ కలర్స్ లైక్ చేయడం లేదా ఆ రిలీజియస్గా వాడు ఫాలో అవడం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. హయ్యర్గా మీరు ఆలోచిస్తే అదనమాట. People will eventually be grouped under their ray color, and this will be possible as the human race develops the faculty of seeing auras. The number of clairvoyants is already greater than is released, owing to the reticence of the true psychic. సో వీడు ఈ విధంగా చేస్తుండడం చేత వీళ్ళలో క్లేర్వాయన్స్కి సంబంధించినటువంటి ఈ బీజములు వీళ్ళలో చక్కగా మేలుకోగలగటం ఇవన్నీ చక్కగా వాడిలో పెంపొందింపబడుతూ ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఎప్పుడంటే వెనక ప్రతివాడు వీడు రిలీజియస్గా ఉంటూ ఉండేవాడికి వాడికి అక్కడ కొన్ని కలర్స్ అనేటువంటి వాడికి పెడుతుంటారు. సో ఆ కలర్స్ని మనం చక్కగా వాడు అంటే వీడికి ఎవడికి ఏ రేకి సంబంధించిన వాడు ఆ కలర్స్ని ఎక్కువ లైక్ చేస్తాడు. 7 కలర్స్ మనకి ఇచ్చారు కదా ఫస్ట్ స్టార్టింగ్లోనే. బ్లూ, వైలెట్ ఇవన్నీ ఇచ్చారు కదా. సో వాడు బ్లూ, ఇండిగో అది ఆ కలర్స్ని వాడు ఎక్కువగా వాడు ధ్యానం చేసుకోగలుగుతుండడం అనేటువంటి దాని ద్వారా వాడు అప్లిఫ్ట్ అవుతూ ఉంటాడు వాడు జీవుడు. దట్ ఈస్ రిలీజ్డ్ గోయింగ్ టు ద రెడిసెన్స్ ఆఫ్ ది ట్రూ సైకిక్. ట్రూ సైకిక్గా వాడు తయారవుతాడు. ట్రూ సైకిక్ అంటే విల్ బి మోర్ అయామ్ కాన్షియస్నెస్గా వాడు అయిపోతాడు. ఈ కలర్ అంటే చక్కగా చేసుకుంటుంటాడు. అంటే నీలో కోపం ఉంది అది పోగొట్టుకొని నీలో ద్వేషం ఉంది అది ఇదంతా తెమిలే బేరం కాదు. వీటన్నిటికన్నా ముందు మనం చేసుకోవాల్సింది ఏంటంటే చక్కగా ఈ మెడిటేషన్ అంటే చక్కగా కలర్ మెడిటేషన్ అనేటువంటి వాడికి ఇస్తే వాడు కొన్నాళ్ళేడు కూడా స్లోగా వాడు వీటన్నిటి నుంచి వాళ్ళు ఉండకూడనటువంటి ఎర్షెట్ వర్గాల నుంచి వీటి నుంచి చక్కగా వాడు అప్లిఫ్ట్ అయిపోతాడు. అదనమాట మనకి జరిగేది. సో వీటికి బేసిక్గా ఈ ఎర్షెట్ వర్గాల్లో నుంచి ఈ లోవర్ ప్లేన్స్లో నుంచి లోవర్ ట్రయాంగిల్ నుంచి మన అప్పర్ ట్రయాంగిల్లో ఇవన్నీ లిఫ్ట్ అవ్వడానికి ఒకటి సౌండ్ ఒకటి మీరు చక్కగా వాడండి. తర్వాత శబ్దం ఒకటి, ఇంకొకటి కలర్ ఒకటి. చక్కగా వీటిని వాడుతూ ఉంటే ఎంతో క్యూర్స్ మనం తీసుకోవచ్చు. ది సైన్స్ ఆఫ్ నంబర్స్ బీయింగ్ ఇన్ రియాలిటీ ది సైన్స్ ఆఫ్ కలర్ అండ్ సౌండ్. సైన్స్ ఆఫ్ నంబర్స్
బీయింగ్ ఇన్ రియాలిటీ ది సైన్స్ ఆఫ్ కలర్ అండ్ సౌండ్. మనం సైన్స్ ఆఫ్ నంబర్స్ మనం చెప్తాం. దీనికన్నా ముందు మనం ఏం చెప్పుకుంటాం? త్రయీ విద్య అంటే 3, 3 అనేటికి ఇది, 4 ఇట్లా మనం ఇవన్నీ సైన్స్ ఆఫ్ నంబర్స్ మనం చెప్పుకున్నాం. 1 అంటే ఇది పురుషుడు, 2 అంటే కనుక ప్రకృతి పురుషుడు, 3 అంటే కనుక 3 స్థితులు ఇదంతా వచ్చింది, 4 అంటే ఇలా మనం చెప్పుకుంటాం కదా మన నెంబర్స్. ఈ నెంబర్స్కి బేస్ ఏమిటి అంటే కనుక కలర్ అండ్ సౌండ్ అండి అని చెప్తున్నారు. సో సృష్టిలో నెంబర్స్ బీయింగ్ ఇన్ రియాలిటీ ది సైన్స్ ఆఫ్ కలర్ అండ్ సౌండ్ will also somewhat change its phraseology and colors will eventually supersede figures. అంటే ఏంటి, మనకి నెంబర్స్ వల్ల ఏం జరుగుతుందో మనం కొంచెం జాగ్రత్తగా మనం ధ్యానం చేసుకుంటే అక్కడ బేసిక్గా జరుగుతున్నటువంటిది నెంబర్స్ ద్వారా వ్యక్తం అవుతున్నటువంటిది ఏంటంటే కలరు, సౌండ్. అంటే 3 అనేటువంటిది మనం ఉచ్చారణ చేస్తున్నాం అనుకోండి. ఆ 3 వలన మనకి ఇక్కడ చోట్ల ఏర్పడేటువంటివి ఇవి 3. ఈ మూడింటి వలన మనకి చోట్లో ఏర్పడుట అంటే అదే శబ్దోచ్చారణ. శబ్దోచ్చారణ ద్వారా మనకి వ్యక్తీకరణ అవుతుంది. సో ఈ వ్యక్తీకరణ అవుతుండడంలో దానికి ఒక రూపం అనేటువంటిది వస్తుంది. 3 అనేటువంటిది 3 స్థితుల్లో ఇది ఏర్పడటం. భూర్భువస్సువః అంటుంటది అంటాం మనం. సో 3 స్థితులుగా ఇది ఏర్పడింది. ఏర్పడుట లేదా వ్యక్తీకరణ అవుట, దట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ సౌండ్. సో సౌండ్ అనేటువంటిది అలా తెలియబడుతుంది. అలాగే కలర్, అది ఆ రకంగా రావడానికి బీజం ఏంటంటే కలర్. కనుక ఈ నెంబర్ కాన్షియస్నెస్గా ఏదైతే పనిచేస్తుందో అది బేసిక్గా సౌండ్ అండ్ కలర్గా ఉంటుంది. అంటే నెంబర్ అన్నటువంటి దేనికి, మనకి నెంబర్ ఇస్ ది కార్నర్ స్టోన్ ఆఫ్ ఆల్ సైన్సెస్. బాగా అంటే ఇట్ ఈస్ ద కంప్లీట్ సైన్స్ అని చెప్పారు మనకి మ్యాథమెటిక్స్ ఇస్ ద కంప్లీట్ సైన్స్. మిగిలిన వాటిలో ఇంకా మనం మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సో ఈ మ్యాథమెటిక్స్గా నెంబర్స్ మనం జాగ్రత్తగా మనం అంటే నెంబర్స్ ఈ ధ్యానములు కానీ ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా తెలుసుకోగలిగితే ఈ నెంబర్ అన్నటువంటిది మనకి ఏం చెప్తుంటుంది అంటే కనుక ఒకటి వ్యక్తీకరణం అయ్యేటువంటి దానికి సంబంధించినటువంటిది నెంబర్. 4 అన్నారు అనుకోండి, అది 4 స్థితిలో పూర్వ, పశ్చంతి, మధ్యమ, వైఖరి, పరాపశ్చంతి, మధ్యమ, వైఖరి అటువంటిది అంటాం. సో 4 స్థితుల్లో ఇది వచ్చింది. దానికి సంబంధించినటువంటిది ఇక 4 నెంబర్ అటువంటిది వర్తిస్తుంది చోట్లు. అలాగే 5 అన్నాం అనుకోండి, 5 అంటే ఏంటి, పంచభూతములు. పంచభూతములుగా చోట్ల ఇవన్నీ వర్తిస్తున్నాయి. సో వీటిని మనం ఎలా తెలుసుకోగలుగుతాం వీటిని అంటే ఈ నెంబర్ని మీరు ఏదైనా కలర్ అండ్ సౌండ్ ద్వారా మీరు వాటిని తెలుసుకోగలుగుతారు అని చెప్తున్నారు. సో నెంబర్ అంటుంటది ఇట్ ఈస్ నథింగ్ బట్ ది సౌండ్ అండ్ కలర్. అంటే కలర్ అంటుంటది ఎట్లా అంటే అవి ఉండేటువంటి స్థితులు అవి కలర్స్గా మీరు తెలుసుకోండి. ఈ చోట్లో ఇవన్నీ కూడా నెంబర్స్గా ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా అవి ఉండేటువంటి లేన్స్ లేదా అవి వ్యక్తీకరణ అవుతున్నటువంటి విధానాన్ని బట్టి అవి ఆ కలర్కి సంబంధించినటువంటిది. సో కలర్ అన్నటువంటిది అది వర్తించడం ఒకటి, ప్లస్ వాటిలో సౌండ్ అన్నటువంటిది ఒక ప్రిన్సిపల్ అన్నటువంటిది వర్తిస్తుంది. సౌండ్ ఎప్పుడైతే వర్తిస్తుందో అది వ్యక్తీకరణ అవుతుంది. సౌండ్ అన్నటువంటిది రాకపోతే అది వ్యక్తీకరణ అవుతుంది. ఎంత స్థితిలోకి వచ్చింది అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ సౌండ్ ప్రిన్సిపల్ దట్ ఈస్ వర్కింగ్ ఇన్ ఇట్. సో సౌండ్ అండ్ కలర్ అన్నటువంటిది బేసిక్గా ఈ నెంబర్స్ అన్నటువంటి వాటికి వర్తిస్తుంది అని చెప్తున్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ కలర్, అదే నెంబర్ బీయింగ్ ఇట్స్ రియాలిటీ సౌండ్ ఆఫ్ సైన్స్ ఆఫ్ కలర్ అండ్ సౌండ్ will also somewhat change its phraseology and colors will eventually supersede figures. సో సూపర్సీడ్ ఫిగర్స్ అంటే ఏంటంటే ఈ కలర్ అన్నటువంటిది మనని ఈ భౌతికమైనటువంటి దానిలో నుంచి అప్లిఫ్ట్ చేసేటువంటిది అనమాట. సో మనకి ఒక 4గా వచ్చింది, మన చుట్టూతా సృష్టి అనేటువంటిది ఏర్పడింది. ఈ సృష్టి అనేటువంటిది ఏర్పడేటికి ఏం జరుగుతుంది, మనకి ఇక్కడ చెట్లని, బిల్డింగ్లని ఇలా ఇదంతా వచ్చేసింది. లేదా ఒక చక్కటి గుడికి వెళ్ళాం, ఆ గుడిలో అవన్నీ అలంకరించేశారు. అక్కడ ఏంటి, అదంతా కూడా ఒక కలర్ అన్నటువంటిది మీకు అక్కడ రిప్రజెంట్ అవుతుంది. ఆ రిప్రజెంట్ అవుతుండడంలో మీరు దాన్ని చూస్తుండేటికి మీరు యూ విల్ బి అప్లిఫ్టెడ్, సూపర్ సీడ్ ది కలర్స్ అని అన్నారు. అంటే మీకు ఏదైతే కనపడుతుందో అది అక్కడ ఉన్నటువంటి కలర్ ఆస్పెక్ట్ మళ్ళీ ఏం చేస్తుందంటే మళ్ళీ అప్లిఫ్ట్ అయ్యేటట్టు చేస్తుంది. తెలియకుండా మనం అప్లిఫ్ట్ అవుతుంటాం, ఇక్కడ కూర్చుంటే చాలా బాగుందండి అంటాం. మిమ్మల్ని అప్లిఫ్ట్ చేస్తుంది అక్కడ ఉన్నటువంటి కలర్స్ అంతా కూడా. దాన్ని మనం ఏమంటాం, స్వామివారి యొక్క సాక్షాత్కారము లేదా స్వామివారి యొక్క ప్రజెన్స్ ఇక్కడ చాలా ఉందండి అంటుంటాం. ఆ ప్రజెన్స్ అనన్నా కలర్ అన్నా ఇక్కడ ఒకటే అర్థం. సో ఆ రకంగా వాళ్ళు ఆ గుళ్ళో అన్ని అలంకరించిన చేత విల్ బి అప్లిఫ్టెడ్. సూపర్ సీడ్ ఫిగర్స్ అది.
సూపర్సీడ్. ఈ కలర్ అంటుంటుంది ఈ ఫిగర్స్ వీటినన్నిటి నుంచి మనం అది ఎప్పుడు తలుచుకున్నా అబ్బా ఆ రోజు గుడి చాలా అద్భుతంగా అలంకరించారండి ఎంత బాగుందో అంటాం. అంటే మనం ఒక తెలియకుండా మనం ఒక హయ్యర్ ప్లేన్లోకి లిఫ్ట్ అవుతాం అనమాట మనం ఆ కలర్స్ వీటి వల్ల. ది లాస్ దట్ గవర్న్ ది ఎరెక్షన్ ఆఫ్ లార్జ్ బిల్డింగ్స్ అండ్ ది handling of great weights will someday be understood in terms of sound. The cycle returns, and in the days to come will be seen the reappearance of the faculty of the Lemurian and early Atlanteans to raise great masses, this time on a higher turn of the spiral. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే ఈ బిల్డింగ్స్ అన్నారు govern the erection of the laws that govern the erection of large buildings and the handling of great weights. అంటే ఏంటంటే ఈ బిల్డింగ్స్ అంటే ఏంటంటే భౌతికమైనటువంటి రూపము ఏర్పడుట. ఈ భౌతికమైనటువంటి దీంట్లో నుంచి వీళ్ళని అప్లిఫ్ట్ చేసేటువంటి వాళ్ళు కొందరు భూమి మీద దిగి వస్తారు. సో ఈ భౌతికమైనటువంటిది బాగా పెరిగిపోతుంది కనుక దీని నుంచి మనం ఇది దేనికి బేస్గా అంటే దీని నుంచి అప్లిఫ్ట్ అవ్వడానికి ఇది బేస్ కనుక అలా తెలుసుకుని మనకి ఇప్పుడు అంటే మనం సోలార్ సిస్టమ్ ఇది ఏర్పడి ఇది లెమోరియన్ తర్వాత అట్లాంటియన్ ఇప్పుడు ఆర్యన్ ఇది జరుగుతుంది కనుక లెమోరియన్స్ అట్లాంటియన్స్లో ఉన్నటువంటి వాళ్ళు మనం ఆర్యన్స్లోకి అప్లిఫ్ట్ అయ్యేటట్టుగా వాళ్ళు చేశారు అంటే అక్కడ ఉన్నటువంటి దేవతలు అనండి లేదా మాస్టర్స్ అనండి వాళ్ళు మళ్ళా ఈ ఆర్యన్స్గా ఉంటున్నటువంటి వాళ్ళ మనని అప్లిఫ్ట్ చేయడానికి వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తూ ఉంటారు అని చెప్తున్నారు. The cycle returns, and in the days to come will be seen the reappearance of the faculty of Lemurians and early Atlanteans to raise the great masses, this time on a higher turn of the spiral. Mental comprehension of the method will be developed. Mental comprehension of the method will be developed. అంటే ఫిజికల్ టీచింగ్స్ అవసరం లేకుండా భవిష్యత్తులో ఎలా అవుతుందంటే మెంటల్ టీచింగ్స్ అనేటువంటివి వచ్చేస్తాయి. అంటే ఫిజికల్గా 10 మంది ఒక చోట చేరి కూర్చోవడం కానీ ఒకళ్ళు చెప్తుంటే 10 మంది టీచర్ చెప్తుంటే స్టూడెంట్స్ వినడం కానీ ఇలాంటిది ఉండదు భవిష్యత్తులో. వీడికి మెంటల్ కావాల్సినటువంటి ఆ థాట్ ఆ బీజం అనేటువంటి చేసేస్తాడు. దాని నుంచి పిల్లవాడు ఆ సబ్జెక్ట్ని అలా వాడు పువ్వు ఎలా అయితే విచ్చుకుంటుందో ఆ సబ్జెక్ట్ వాడు అలా విచ్చుకుంటుంది. అది హయ్యర్ కాన్సెప్ట్ అనమాట. అంటే వీడి టీచర్ చెప్పింది కాకుండా వాడికి ఒక న్యూ కాన్సెప్ట్ వాడిలో జీవుడిలో వాడిలో మేలు కాంచుకుంటుంది. విత్తనాలు మనం 10 విత్తనాలు వేసాం అనుకోండి అందులో 5-6 విత్తనాలు చక్కగా మొలుస్తాయి 5-6 విత్తనాలు మొలవలేదని కాదు అవి నెక్స్ట్ ఎప్పుడో మొలుస్తాయి అవి తర్వాత ఎప్పుడో. సో ఈ మొలవటం అనేటువంటిది ఒక్కొక్క జీవుడిలో ఒక్కొక్క రకంగా మొలుస్తూ ఉంటుంది కనుక ఇదే టీచర్ టీచ్ చేశారనుకోండి వీడి యొక్క మైండ్ పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. ఇది కాకుండా హయ్యర్ ప్రిన్సిపల్కి వెళ్ళేటికి ఏమవుతుందంటే కనుక ఓన్లీ కాన్సెప్ట్ ఇస్తారు పిల్లలకి. కాన్సెప్ట్ని బిల్డప్ చేసుకుని వాడు దాన్ని వాడు అర్థం చేసుకుని వాడు దాన్ని ఇది చేసుకోవడం అనేటువంటి నెక్స్ట్ స్టెప్ అనమాట. దానికి అది వెళతారని చెప్తున్నారు ఆయన. They were raised through the ability of the early builders to create a vacuum through sound. They create a vacuum through sound. అంటే సౌండ్ ద్వారా వీళ్ళు ఏంటంటే భౌతికమైనటువంటి దాని నుంచి వీడు వీటి అవసరం లేకుండా వీడు బిల్డప్ అయ్యేటువంటి స్థితిలో వీడు ఎదుగుతాడు. And to utilize it for their own purposes. Number 5, destruction, it will be shown, can be brought about by the manipulation of certain colors and by the employment of united sound. In this way, terrific effects will be achieved. Color can destroy just as it can heal. Sound can disrupt just as it can bring about cohesion. In these two thoughts lies hid the next step ahead for the science of the immediate future. The laws of vibration are going to be widely studied and comprehended, and the use of this knowledge of vibration on the physical planes will bring about many interesting developments. They will be partially an outgrowth of the study of the war and its effect, psychological and otherwise. సో శబ్దమునకు కలర్కి మనం ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి పాయింట్స్ ఏంటంటే ఇట్ అప్లిఫ్ట్స్ అని చెప్పుకున్నాం. ఏదైతే అప్లిఫ్టో దట్ కెన్ డిగ్రేడ్. మనం పతనము చెందుటకు కూడా కొన్ని కలర్స్ అనేటువంటి కారణంగా ఉంటుంటాయి. అలాగే కొన్ని శబ్దములు కూడా మనం పతనం చెందుటకు మనం డిస్ట్రక్ట్ అయ్యేటువంటి వాటికి కారణంగా ఉంటున్నాయి. ఏవైతే మనం అప్లిఫ్ట్ చేస్తే అంటున్నామో అవే శబ్దములు అదే ది లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ అనేటువంటి చెప్తాం మనం 7 బేసిక్ ప్రిన్సిపల్స్లో. ఫస్ట్ లైజ్
లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ రిపల్షన్ మనం చెప్పుకుంటాం. అంటే చోట్లో ఒక లా అనేటువంటిది వర్తిస్తుంది. అది అట్రాక్షన్ అనేటువంటి లా పనిచేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా అణువులు ఇలా కట్టుకుని ఇలా ఉంటున్నాయి. అవన్నీ అలా ఉంటున్నాయి కాబట్టి సోలార్ సిస్టమ్ ఇలా నిలబడింది. అదే వాటి మధ్యలో రిపల్షన్ అనేటువంటి లా పనిచేసేటికి ఆ కట్టుకున్నటువంటిది ఇలా పడిపోతుంది. మట్టి కూడా ఇలా కట్టాడు అనుకున్నాడు ఆడుకుంటున్నటువంటి దాంట్లో చిన్న క్రాక్ వచ్చి మొత్తం ఇదంతా అలా కూలిపోతుంది చూసారు. అంటే ఏంటి వాటిలో ఆ పట్టు అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏమన్నారంటే ది లా ఆఫ్ అట్రాక్షన్ అన్నారు. అది రివర్స్ అయ్యేటికి ఆ లా దెన్ అక్కడే వాటి మధ్యలోనే ఉండేటువంటిది ఏంటంటే లా ఆఫ్ రిపల్షన్. ఇప్పుడు యాటమ్ అనేటువంటిది ఇలా కట్టుకుని ఉండదు. యాటమ్ ఇలా విచ్చుకుపోతుంది. ఎప్పుడైతే యాటమ్ విచ్చుకుపోతుందో ఆ రూపం అంతా కూడా పడిపోతుంది అన్నమాట చోట్లు. అది ఎట్లాగో ఇక్కడ కూడా శబ్దము, కలర్ వీటి వలన కన్స్ట్రక్షన్ ఎలా అయితే జరుగుతుందని మనం ఇందాక చెప్పుకున్నాము, అలాగే డిస్ట్రక్షన్ అనేటువంటిది కూడా జరుగుతుంది. కొన్ని కలర్స్ వాడడం చేత అక్కడ డిస్ట్రక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. సో డిస్ట్రక్టివ్ టెండెన్సీస్ ఉన్నటువంటి వాళ్ళు వాడేటువంటి కలర్స్ వేరుగా ఉంటాయి. వాడిని కొట్టేద్దాం, వీడిని తండేద్దాం, వాడికి హాని చేద్దాం అనేటువంటి వాడు భావంలో కలిగినటువంటి వాడు యూజ్ చేసేటువంటి కలర్స్ వేరుగా ఉంటాయి. కనుక కలర్స్ అండ్ సౌండ్ కెన్ డిస్ట్రక్ట్ థింగ్స్ అంటే బాగా గుర్తుంచుకోండి. They will be partially as outgrowth of the study of the war and its effect, psychological and otherwise. More was affected by the sound of the great guns, for instance, than by the impact of the projectile on the physical plane. These effects are as yet practically unrecognized and are largely etheric and astral. Noise pollution అని చెప్పి 20 మెడిసిన్లో చెప్తారు. చాలా పొల్యూషన్ అన్నట్టు నాయిస్ అనేటువంటి గురించి ఎక్కువ హార్న్స్ కొట్టడం ఇలాంటివి చేయకండి అని చెప్పి చెప్తుంటారు. కనుక ఈ శబ్దములు అనేటువంటివి చాలా డిస్ట్రక్టివ్ టెండెన్సీస్ ఉన్నాయి. సో ఒక వారిలో కూడా గన్స్ వాడేటువంటి శబ్దములు ఎక్కువ ప్రభావం అవుతాయి అన్నమాట జీవుల్లో. ఆ శబ్దములకే ఆ డిస్ట్రక్టివ్ టెండెన్సీస్ కానీ ఆ కూలిపోవడం, పడిపోవడం ఇవన్నీ ఎక్కువ కారణంగా ఉంటుంటాయి అంటే చెప్తున్నారు. సో ఈ శబ్దములు మనం చాలా చక్కగా వాడుకోవాలి. ఎందుకంటే అందు గురించి మనం వాక్కు మనం నోటి నుంచి వచ్చేటువంటి శబ్దం చాలా పవిత్రంగా ఉండాలి. ఎందుకంటే అది దానికి కన్స్ట్రక్టివ్ టెండెన్సీ ఉంది, డిస్ట్రక్టివ్ టెండెన్సీ కూడా ఉంటుంది మనం మాట్లాడే మాటకి. ఇంకా వాటిని చాలా జాగ్రత్తగా మనం వినియోగించుకుంటూ ఉండాలి. దట్ ఈస్ ద 5th point. 6th point says music will be largely employed in construction and in 100 years from now it will be a feature in certain work of a constructive nature. This sounds to you utterly impossible, but it will simply be the utilization of ordered sound to achieve certain ends. కొన్ని మనం పొందుటకు శబ్దములు లేదా మ్యూజిక్ అన్నట్టు ఫ్రమ్ నౌ 100 years అన్నారు. ఆయన ఈ లెటర్ చెప్పిన డేట్ ఏంటంటే సెప్టెంబర్ 11, 1920. సో కరెక్ట్గా 100 years అయిపోయింది ఇప్పుడు. సో ఈ 100 years అయ్యేటప్పుడు కంటే ప్రస్తుతం ఇప్పుడు మ్యూజిక్ అన్నటువంటి చాలా అసలు ఒక 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ఇంతమంది మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ ఆర్ థర్డ్ చైల్డ్ ఈజ్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఫర్ మ్యూజిక్ ఫర్ వేరియస్ రీజన్స్. రీజన్ అటువంటిది ఫస్ట్ మనకి మ్యూజిక్ అనేటువంటిది వీడికి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఏవో రీజన్స్ ఉంటాయి. బట్ జీవన్లో మ్యూజిక్ మీద ఒక ఇంట్రెస్ట్ చాలా పెరిగింది చూడండి. అందు గురించి మ్యూజిక్ అనేటువంటిది భవిష్యత్తులో ఇది ఎన్నో కన్స్ట్రక్టివ్ నేచర్స్కి ఎంతో వీటి యొక్క ప్రభావం అనేటువంటిది ఉంటుందని చెప్పి చెప్తున్నారు. బట్ ఇట్ విల్ సింప్లీ బి ది యుటిలైజేషన్ ఆఫ్ ఆర్డర్డ్ సౌండ్ టు అచీవ్ సర్టెన్ ఎండ్స్. సో ఆ మ్యూజిక్ వాళ్ళు పాడుతుండడం చేత తెలియకుండా వాళ్ళ యొక్క ఈగోయిక్ లింకప్ వచ్చి వాళ్ళు తెలియకుండా వాళ్ళు చక్కగా వాళ్ళు అప్లిఫ్ట్ అవ్వడానికి ఇవన్నీ కూడా చక్కగా దోహదపడుతుంటాయి. యు విల్ ఆస్క్ వాట్ ప్లేస్ హ్యాస్ ఆల్ దిస్ ఇన్ ఎ సిరీస్ ఆఫ్ లెటర్స్ ఆన్ మెడిటేషన్. సింప్లీ దిస్, that the method employed in the utilization of color and sound in healing, in promoting spiritual growth, and in extraordinary construction on the physical plane will be based on the laws that govern the mental body and will be forms of meditation that govern the mental body. సో కలరు సౌండ్ వీటి వల్ల ఏం జరుగుతుందంటే మనకి చక్కగా కలర్ అండ్ సౌండ్ ఇన్ హీలింగ్, యూటిలైజేషన్ ఆఫ్ కలర్ అండ్ సౌండ్ మనం చక్కగా హీలింగ్ ఆస్పెక్ట్స్ బాగా తెలుసుకోగలగటం, మనం అప్లిఫ్ట్ అవ్వడానికి వీటిని చక్కగా వినియోగించుకోవడానికి ఈ లెటర్స్ అని మీకు చెప్పానండి అంటున్నారు ఆయన. సో ఫిజికల్ ప్లేన్లో ఈ కలర్స్ అంటే వాడుతుంటే వీటి నుంచి వీడు అప్లిఫ్ట్ అవుతాడు. ఎప్పుడైతే మీరు ఒక కలర్ చూస్తుంటారో దాని నుంచి మీకు అప్లిఫ్ట్ అవ్వడానికి అవన్నీ కూడా వినియోగింపబడుతుంటాయి అదనమాట. అండ్ విల్ బి ఫార్మ్స్ ఆఫ్ మెడిటేషన్ ఓన్లీ యాజ్ ద రేస్ డెవలప్స్ ద డైనమిక్ పవర్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ థాట్ which powers are the product of meditation rightly pursued
will the capacity to make use of the loss of vibration be objectively possible? లాస్ ఆఫ్ వైబ్రేషన్ ఆబ్జెక్టివ్గా పాసిబుల్ ఎప్పుడంటే కనుక, అంటే మనం ఏదైతే మనం భావిస్తుంటామో అది ఆబ్జెక్టివ్గా పాసిబిలిటీ ఎప్పుడవుతుందంటే కనుక మనం ఈ ఆన్ లాస్ దట్ గవర్న్ ది మెంటల్ బాడీ. సో మెంటల్ బాడీ నుంచి మనకి ఫిజికల్ ప్లేన్లో అది మేనిఫెస్ట్ అవ్వడం. అంటే మనం ఉదాహరణకి జీవులందరూ కూడా చక్కగా సుఖశాంతులతో వర్తించాలి అంటే ఒక మెంటల్ ప్లేన్లో మనకు వచ్చినటువంటి థాట్ అనుకోండి. అది ఫిజికల్ ప్లేన్లో అది చక్కగా జరగాలంటే దానికి ఏమిటి ఆధారం అంటే కనుక దానికి మెడిటేషన్ అనేటువంటిది ఆధారం. అందరూ కూడా అందు గురించి ఋషులు ఎప్పుడు కూడా వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటుంటారు. వాళ్ళు ఎందుకు తపస్సు చేసుకుంటూ ఉంటారు? అంత తపస్సు అవసరమా అంటే వాళ్ళు అలా తపస్సు చేస్తూ ఉంటారు కాబట్టి, పరమ గురువులు వాళ్ళు హిమాలయాల్లోనూ ఈ ప్లేసెస్లో వాళ్ళు ఉండి వాళ్ళు అలా ధ్యానం చేస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ సుఖ సంతోషాలతో ఉంటున్నాం. ఇంట్లో పెద్ద రోజు పొద్దున్న నుంచి రాత్రి దాకా వెళ్ళి పని చేసుకొస్తూ ఉంటే ఇంట్లో ఉన్నటువంటి కుటుంబం వాళ్ళందరూ కూడా హాయిగా వాళ్ళ కావాల్సిన తింటూ వాళ్ళు చక్కగా జీవితాన్ని హాయిగా ఆనందంగా గడపగలుగుతున్నారు. అంటే మనం ఏం కష్టపడట్లే కదా, అయినా మనం సంతోషంగానే ఉంటున్నాం కదా, ఎందుకు కష్టపడ్డాం అంటే అది వీడికి అందేటువంటి లాజిక్ కాదు. సర్లే రాయన నువ్వు ఇంట్లో ఉండు ఆయన అని చెప్పి తండ్రి చెప్పేసి వెళ్ళిపోతాడు పిల్లవాడికి. అంటే వీడు పిల్లవాడు హాయిగా ఉంటున్నా అంటే దానికి కారణం తండ్రి. వాడు అన్నీ వాడికి భోజనము అన్ని చక్కగా వాడికి సదుపాయములు అన్నీ ఏర్పాటు చేస్తున్నాడు. అది ఎట్లాగో ఎంతోమంది మా జీవులందరూ కూడా ఈ రకంగా సుఖశాంతులతో ఉండాలి అంటే ఎంతోమంది కూర్చొని మెడిటేషన్ అటువంటి చేస్తే అప్పుడు వీళ్ళందరూ కూడా చక్కగా హాయిగా జీవించగలుగుతారు. The forms of meditation, which powers are the product of meditation pursuit. Think not that only the religious devotee or mystic or the man imbued with what we call higher teaching is the exponent of the powers attained by meditation. All great capitalists and the supreme heads of finance or organized business are the exponents of similar powers. సో కేవలం మెడిటేషన్స్ ధ్యానములు వీటి వల్ల మాత్రమే జీవులు వాళ్లే చాలా హయ్యర్ పీపుల్ అని అనుకోకండి. పెద్ద 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 బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చాలా హయ్యర్ పీపుల్. ఎందుకంటే వాళ్ళు ఒక సంకల్పిస్తే కొన్ని కోట్ల మందికి ఆ వస్తువు అనేటువంటి వినియోగించుకోవడం చేత వాళ్ళందరూ అప్లిఫ్ట్ అవుతున్నారు. దీని యొక్క వివరం మనం మళ్ళీ రేపు కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేశాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.